ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యానికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్పదేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఈ సమయంలో ప్రభా ఉన్న పాటను నీ పాదాల దగ్గరికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన కృపకే వందనాలు. నిజమే తండ్రి, ఈరోజు మేము ధ్యానిస్తున్న అంశమునైనా రూతు గ్రంథంలోకి వెళ్ళి ప్రభానైనా నయోమి గురించి, అలాగే రూతు గురించి, వారి మధ్యలో ఉన్న అత్తా కోడళ్ళ బంధం గురించి మేము మాట్లాడుకుంటుండగా నైనా మీరే మాతో వింటున్న ప్రతి బిడ్డతో నిజముగా ప్రభానైనా ప్రతి స్త్రీతో మరి ముఖ్యంగా మాట్లాడమని వేడుకుంటున్నానయ్యా. నాయన ఈ లోకంలో ప్రభా ఎంతమంది అయితే అత్తా కోడలు ఉన్నారో, వారి మధ్యలో సమాధానం లేని సిచ్యువేషన్లో ఉన్నారో, వారు ఈరోజు ఈ వాక్యం వింటుండగా వారి కళ్ళు తెరిపించబడి ప్రభా నాయన నీ కొరకు మహిమార్థకరంగా ప్రభా ఐక్యత కలిగిన వారిగా జీవించి నిన్ను మహిమపరచులాగా వారికి సహాయం చేయమని మాట్లాడుతున్న నాతో కూడా మాట్లాడమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే రూతు గ్రంథం అండి. హల్లెలూయా. రూతు గ్రంథం లో ఉన్న సత్యాలు, నేను గతంలో కూడా రూతులో ఉన్న సత్యాల గురించి మరి రిడెంప్షన్ గురించి నేను మాట్లాడాను. మరి రిడెంప్షన్ అనే మీరు అంశాన్ని మీరు వెతికినట్లయితే గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్లో అదే రూతు గ్రంథంలోకి వెళ్ళి మరి దేవుడు ఎలా విమోచన అనే విషయం గురించి, మరి రూతు ద్వారా ఎలా మరి అక్కడ విమోచన చేసి ఉన్నాడు, విమోచన కార్యాన్ని ఎలా చేసి ఉన్నాడు అనేది మనం ఒకసారి ధ్యానించుకున్నాము. అలాగనే ఈ రోజు అదే రూతు గ్రంథంలోకి వెళ్ళి దేవాది దేవుడు నాకు ఇచ్చిన మరి ఈ మాటల్ని బట్టి, మరి నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరి అత్త కోడళ్ళ మధ్యలో ఉన్న సంభాషణలు, అలాగే వారి మధ్యలో ఉన్న రిలేషన్ ఎలాంటిదో ఈరోజు మీకు వివరించడానికి మీ మధ్యకు వచ్చానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు మరి నయోమి గురించిన ప్రత్యేకమైన మాట నేను మాట్లాడాలనుకుంటున్నాను. అవును, ఈరోజు నిజంగా నా కాన్సన్ట్రేషన్ అంతా మెయిన్గా మరి నయోమి గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రూతు గురించి మనం మరి ఎంతో మంది దైవ సేవకుల ద్వారా, మరి దేవుని సేవకుల ద్వారా మరి మీరు వినుంటున్నారు, మరి ధ్యానిస్తున్నారు. రూత్ అంటే అందరికీ ఇష్టమైన స్త్రీగా ఉంది, మరి అందరి చేత ఘనత పొందుకున్న స్త్రీగా ఉందండి. హల్లెలూయా. మరి ఎంతో మంది అనుకుంటారు రూతులాగా ఒకవేళ నీ జీవితం అంటే నాశనం అయిపోయి ఉంటే, లేకపోతే వ్యర్థమైపోయి ఉంటే మరి రూతును ఆశీర్వదించిన దేవుడు మరి నన్ను కూడా ఆశీర్వదిస్తాడని చెప్పేసి మనము మరి కన్ఫెస్ చేస్తాం, ప్రార్థన చేస్తాము. మరి ఆ రీతిగానే మన జీవితాలు కొనసాగించబడుతున్నాయండి. నమ్మదగిన దేవుడు అండి మన దేవుడు. ఒకవేళ మరి దేవాది దేవుడు ఆ కాలంలో రూతమ్మని, మరి ఒక విధవరాలైన రూతమ్మని దీవించగలిగితే మరి నిన్ను కూడా, మరి నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతిలో, మరి ఎలా ఒంటరి దాని అయిపోయావో, ఎలా వేదనతో నువ్వు ఉన్నావో దేవుడు నిన్ను మరి చూస్తున్న దేవుడు నిన్ను కూడా మరి ఒక కుటుంబంగా మార్చును గాక అని, అంత మాత్రమే కాదు ఆయనకి నీ కుటుంబం ద్వారా మహిమ తీసుకొచ్చుకునేలాగా మరి ఈ అంత్య దినంలో చేయును గాక అని ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నయోమి గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు. మరి నయోమి అంటే మరి శ్రేష్టమైన పేరు అని మనందరికీ తెలిసిందే. కానీ ఆమె మరి తన జీవిత విధానాన్ని బట్టి, తను అనుభవించిన పరిస్థితులను బట్టి, తను పొడగొట్టుకున్న పరిస్థితులను బట్టి మరి నయోమి అంటే ప్రీతికరమైనది, అంత మాత్రమే కాదు మరి తీపి అని కూడా అర్థమని అంటున్నారండి. మరి నయోమి అని వారందరూ పిలుస్తుంటే నన్ను నయోమిని అని పిలవకండి, కానీ నన్ను మారా అంటే చేదు అని పిలవండి అని కూడా తనకు తను మరి మాట్లాడుకుంటున్న సందర్భం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. మరి దానికంటే ముందు ఏమి జరిగింది, దాని తర్వాత ఏమి జరిగింది, మరి దేవుడు ఏ రీతిగా నయోమిని ఆశీర్వదించాడు, నయోమి ద్వారా రూతమును ఎలా దీవించాడు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. మరి నయోమికి మరి తన భర్త పేరు మరి మనకి తెలుసు కదండి. మరి ఆయన మరి ఎవరు అంటే వీరు ఎక్కడి వారు, మరి నయోమి తన భర్త ఇద్దరు కూడా మరి వారు బెత్లెహేంకి సంబంధించిన వారు, యూదా దేశానికి సంబంధించిన వారు, ఇజ్రాయెల్ లైట్ గోత్రాలకి సంబంధించిన వారు కాబట్టి మరి వారు అక్కడే జీవించేవారు. కానీ మరి ఒకానొక కాలంలో మరి అక్కడ కరువు రావడం వల్ల ఆ కరువును బట్టి వారికి ఉన్న దాన్ని విడిచిపెట్టి వారికి కలిగిన సమృద్ధిని తీసుకొని మరి మోయాబు దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. అంటే మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ సమృద్ధి ఉందని తెలుసుకుని అక్కడ బ్రతకడానికి వెళ్ళారండి. మరి అప్పటికి మరి తనకి కుమారులు పుట్టారో లేదో నాకు తెలియదు, కానీ మరి తనకైతే నయోమికి మరి తన భర్తకి ఇద్దరికి కూడా మరి ఎవరు ఎంతమంది అంటే ఇద్దరు అబ్బాయిలు పుట్టినట్టుగా తెలుసు. ఒక అబ్బాయి పేరు మెహలోన్ అయితే ఇంకొక పేరు మరి సిలోన్ అని చెప్తుంది బైబిల్. మరి వీరిద్దరిని కూడా మరి దేవుడు దీవించాడు, మరి వివాహాలతో దీవించాడు. హల్లెలూయా. కానీ మరి వారు వేరే దేశంలో ఉండడం వలన మరి వారు పెరిగి పెద్దయ్యారు. వేరే దేశంలో ఉండడం వలన మరి ఇక్కడ ఇంకా మరి తిరిగి వారి దేశానికి రాలేదు. కాబట్టి మరి వారు ఏం చేశారంటే మొయాబీ స్త్రీలని మరి వారు వివాహం చేసుకోవడం జరిగింది. మరి ఒకరు రూతుని, ఒకరు ఆర్ఫాని మరి చేసుకోవడం, వివాహం చేసుకోవడం అనేది జరిగింది. ఇంతవరకు బాగుంది వారి జీవితం. కానీ ఒకానొక సమయంలో సడన్గా ఏమైపోయిందంటే మరి ఇద్దరు కుమారులు చనిపోవడం, అలాగే మరి తన భర్తని కూడా మరి కోల్పోవడం అనేది నయోమి జీవితంలో జరిగింది. అంటే మరి ముగ్గురు స్త్రీలు కూడా మరి వారు ఉన్న పరిస్థితులలో ఎలా
అయిపోయారంటే కంప్లీట్గా విధవరాల్లో మరి మగదిక్కు లేని కుటుంబంగా మరి మిగిలిపోయిందండి. మరి ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో మరి నయోమి తెలుసుకున్న విషయం ఏంటంటే దేవాది దేవుడు తన దేశాన్ని, తను వదిలి వచ్చిన దేశాన్ని దర్శించాడు. అక్కడ సస్యశ్యామలంగా ఉంది, ఇప్పుడు పంటలు పండుతున్నాయి, అక్కడ దేవుడు దీవించాడు, తన కోపాగ్ని తొలగించాడు అని తెలుసుకుని మరి ఒక నిర్ణయానికి వచ్చింది. ఎలాంటి నిర్ణయానికి వచ్చిందంటే తిరిగి తన దేశానికి వెళ్ళాలనుకుంది. నేను ఒక మాట ఇక్కడ ఆలోచన చేశాను, నయోమికి ఇప్పుడు ఎవరూ లేరు. అవును, 2 కూతుర్లు లాంటి కోడళ్ళు అయితే ఉన్నారు, కానీ ఇప్పుడు నయోమి వచ్చి మరి ఇక్కడ ఈ సమృద్ధిని అనుభవించాలనే ఆశనా? మరి కాదు. కానీ మరి అక్కడ ఏదో సంపాదించాలి, మరలా ఫలభరితం అవ్వాలని కోరికనా అంటే అది కూడా కాదు. కానీ ఇదిగో తను తెలుసుకుందండి తప్పు, తన దేశాన్ని కాదని వెళ్ళిపోయింది, తన దేవుణ్ణి కాదనైతే వెళ్ళలేదమ్మా. మరి ఇది మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోవాలా. తన దేశాన్ని, అక్కడున్న కరువు పరిస్థితిని బట్టి ఆ దేశాన్ని మాత్రమే విడిచిపెట్టి వెళ్ళింది, కానీ నయోమి తన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. అది బైబిల్లో ఉన్న ప్రతి వచనం, అంటే రూతు గ్రంథంలో ఆ బిడ్డ జీవిత విధానం అంటే మనం ఇప్పుడు ధ్యానించబోతుంది అదే అండి. ఆమె దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మరి దేవుడిచ్చిన దేశాన్ని, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టింది. దాని వలన తను పొందుకున్న శాపం ఏంటంటే తన భర్తని, తన బిడ్డను కోల్పోయింది. ఇది దేవుడిచ్చిన శిక్ష అని నేను అనుకోవట్లేదు, కానీ మరి ఏదో ఒక విధంగా ఆ రీతిగా మరి ఆ బిడ్డ జీవితం ఆ రీతిగా మారిపోయిందండి. కానీ తెలుసుకుంది తన దేవుణ్ణి, మరి తన దేవుని దగ్గరికి మాత్రమే కాదు, తన దేశానికి తిరిగి వచ్చి తన చివరి దినాల్లో అక్కడ గడపాలని కోరికతో తిరిగి వస్తుంది. అంతేకాని మళ్ళీ ఏదో సంపాదించాలి, ఆస్తి కోసం, అంతస్తు కోసం, లేకపోతే తను కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి రావట్లేదు, కానీ తన దేశంలో తన కన్ను ముయ్యాలనుకుందేమో అని నేను అనుకుంటున్నాను. సరే, ఆ తర్వాత చూస్తే మరి అక్కడ మొట్టమొదటిగా అయితే వీరు 3 బయలుదేరుతున్నారు, పద మన దేశానికి మనం వెళ్ళిపోదామని చెప్పేసి 2 కోడల్ని వెంబడించుకుంటూ తీసుకెళ్ళిపోయిందంటే మరి ఇదంతా 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంది. మరి నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చదువు వచ్చిన వారైనా సరే, చదువు రాని వారైనా సరే క్లియర్గా అర్థం అయ్యేలాగా మరి ఒక కథలాగా చెప్తుండగా మరి అర్థం చేసుకోండి. మరి నయోమి ఏం చేసింది, వాళ్ళిద్దరు కోడల్ని తీసుకొని బయలుదేరింది. కానీ కొంత దూరం వచ్చిన తర్వాత మరి తను ఏం ఆలోచన చేసిందో తెలీదు. ఎందుకు నా వలన నా జీవితం పాడైపోయింది, నేనంటే ముసలిదాన్ని, కానీ ఈ బిడ్డల జీవితం ఎందుకు పాడు చేయాలి, వీళ్ళని తీసుకెళ్ళి నేను ఏం చేయాలనుకుందో మరి తనకు కలిగిన మంచి ప్రేరేపణ. అవునండి, నిజంగా మంచి ప్రేరేపణ. ఈ రోజులలో ఎవరు కూడా మరి మనం చూస్తాను అదే కదండి ఈరోజు నేను చెప్పాలనుకున్నది, అత్త కోడల బంధం. నిజంగా ఒకవేళ కోడలు బ్రతికుంటే ఈ లోకంలో, నేను చెప్తున్నాను ప్రెసెంట్గా మరి ఈ దేశంలో మరి ముఖ్యంగా మన ఆంధ్రదేశాలలో నేను చూస్తున్నాను ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్లు, భయంకరమైన ప్రేయర్ రిక్వెస్ట్లు. అసలు ఇలా కూడా ఉంటారా మనుషులు, ఇలా ఉంటారా అత్తలు, ఇలా ఉంటారా కోడలని అని వినలేని సిచ్యువేషన్స్లో మనుషులు మారిపోతున్నారండి. మరి ఎలా ఉంది అంటే అసలు ఈ లోక పరిస్థితి, ఒకవేళ భర్త చనిపోయిన కోడలు ఇంట్లో ఉంటే అంటే అసలు ఆ కోడల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే అత్తలు అయ్యో కొడుకు పోయి తను బాధపడుతుందే, తన భర్తను కోల్పోయి బాధపడుతుంది అని కనీసం జాలి దయ చూపించట్లేదు, కానీ ఇదిగో నీ వలనే చనిపోయాడు నువ్వే అని చెప్పేసి మరి శపించే అత్తలున్న కాలం అండి ఇది, అత్తలున్న లోకమండి ఇది. కానీ ఇక్కడ నయోమి మాత్రం తన కాలంలో ఏమంటుకుంటుందంటే ఇదిగో నేను చేసిన పాపం వలన, నేను చేసిన తప్పిదం వల్ల, ఇదిగో నేను తొందరపడి ఈ దేశానికి రావడం వల్ల ఇదిగో నాకు మాత్రమే అన్యాయం కాదు, మీకు అన్యాయం జరిగింది. దయచేసి మరి మీరు మాత్రం ఇంకా నాతో ఉండకూడదు, మీరు వెళ్ళి మీ దేశానికి మీరు తిరిగి వెళ్ళి, మీ ఇంటికి మీరు తిరిగి వెళ్ళి మరలా మీ జీవితాన్ని ఆరంభించండి, నూతనమైన వివాహాలు చేసుకొని మరి జీవించండి అని చక్కగా వాళ్ళని విడుదల చేస్తుందండి. నిజమే, ఇలాంటి తల్లులు ఉన్నారా, ఇలాంటి అత్తలు ఉన్నారా అని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అవును, కానీ అక్కడ చూస్తే నిజమే, లేదు నేను మీతో వస్తానన్నారు, కానీ ఒక కోడలైతే అల్ఫా మాత్రం తనని మరి ముద్దు పెట్టుకొని మరి తిరిగి తన దేశానికి, తనకు తల్లి కుటుంబానికి దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ రూతమ్మ మాత్రం చక్కగా మరి మాట్లాడుతుందండి. చూడు ఎంత చక్కటి మాటలు, ఇవన్నీ కూడా మరి 1వ అధ్యాయం 8 నుండి 14 వరకు చూసినప్పుడు ఆ తర్వాత మరి ఇవన్నీ జరిగింది. మరి ఎప్పుడైతే మరి ఒక కోడలు విడిచిపెట్టింది, ఒక కోడలు హత్తుకొని మరి నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, నేనైతే మరి నేనేమి చేయలేను, మీ జీవితాలను నేను కట్టలేను, మీకు మరలా కొడుకులను కూడా నేను కని ఇవ్వలేనని చెప్తున్నప్పుడు 16-17 వచనంలో రూతమ్మ చెప్తున్న మాటలని, ఈ మాటలు నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకు తెలుసా అండి, ఈ రూతమ్మ ఒక చిన్న కోడలు, ఒక చిన్న వయస్సు కలిగిన యవ్వనస్తురాలైన ఒక రూతు తన భర్తను కోల్పోయిన బాధలో, వేదనలో ఉన్న ఆ కుమార్తె మరి తన అత్తగారికి ఎంత నమ్మకంగా మాట్లాడుతుందంటే చూడండి, మరి నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తాను, వేరెవర్ యూ గో ఐ గో అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, నీ మనుషులే నా మనుషులని మరి క్లియర్గా 16-17 వచనంలో చెప్పి మరి నువ్వు మాత్రం నన్ను కాదనకు, నేను నిన్ను వెంబడిస్తానని బ్రతిమలాడుకుంది. కానీ నయోమి అప్పుడు కాదనలేక సరే అని చెప్పేసి ఈ రూత్ అనే కోడల్ని తనతో వెంట పెట్టుకుని మరి బెత్లెహేమ్ అనే యూదా దేశంలోని మరి బెత్లెహేమ్ అనే
స్థలములకి మరి వారిద్దరూ రావడం జరిగింది. హల్లెలూయా. బెత్లెహేమ్ అంటే గుర్తొచ్చిందండి, యేసు ప్రభు వారు పుట్టిన స్థలం అండి. యేసు ప్రభు వారు ఏ పశువుల శాలలో పుట్టి ఉన్నారో ఆ స్థలంలోనికి మరి రూతమ్మ తన దేశాన్ని, తన జీవితాన్ని మరి విడిచిపెట్టి, తన కలిగిన నష్టాన్ని కూడా వదిలిపెట్టేసి, తనకి ఏమి జరిగినా పర్వాలేదు, ఇదిగో నా అత్తతోనే నేను ఉంటానని అత్తుకొని బయలుదేరి మరి యేసు ప్రభు వారు పుట్టిన స్థలంలోనికి వచ్చింది. అప్పటికి యేసు ప్రభు వారు లేరు కదండి, కానీ ఇదిగో చూడండి ఆ బిడ్డ చేసిన కార్యం అంటే ఆ బిడ్డ తీసుకున్న నిర్ణయం, తన అత్తకి మరి లోబడిన విధానం. లోబడ్డం అంటే చెప్తే చేస్తే దాన్ని లోబడ్డం అంటారండి, కానీ ఇక్కడ చెప్తే చేసింది కాదు. కానీ నేను అనుకుంటున్నాను, నిజమే నీ దేవుడు నా దేవుడు అని ఎలా పలకగలిగిందంటే, ఇక్కడ నయోమి తను వేరే దేశంలో ఉన్నను, మొయాబి దేశంలో ఉన్నను, తన దేవుణ్ణి విడిచిపెట్టలేదనేది ఇది ఒక సాక్షాత్కరమైన మాటమ్మ. ఇదిగో మరి నయోమి నిజమే తన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, కానీ ఇదిగో తన దేవునికి సాక్షాత్కరంగా తన కోడల్ని నడిపించింది, వారిని దేవుని వైపు త్రిప్పింది అనడానికి ఇది ఒక మాదిరికరమైన ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. ఇదిగో నిన్ను బట్టి నీ కోడలు మారుతుందా? నువ్వు దేవుని నమ్ముకున్నావేమో, మరి నీ కోడలు దేవుని నమ్ముకోలేదేమో, మరి నిన్ను బట్టి నీ కోడల్ని మార్చుకోగలుగుతున్నావా? లేకపోతే నువ్వు దేవుని బిడ్డవై కూడా మరి లోకానుసారమైన అత్తలాగా జీవిస్తూ మరి పగలు ప్రతీకారాలు. నేను ఒక మాట ఎప్పుడు అంటానండి ఈ మధ్యకాలంలో, నిజమే నేను అనుకున్నాను, ఎందుకు క్రైస్తత్వంలో ఉన్నవారు ప్రేమను చూపిస్తారు, ఖచ్చితంగా అత్తలు అమ్మలాంటి వారే అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే వాక్యం కూడా అలా ఉండమని చెప్తుంది. కానీ నేను తెలుసుకున్న సత్యం ఏంటి తెలుసా? అమ్మలు ఎప్పుడు కూడా అంటే అత్తలే అండి. హల్లెలూయా. అత్తలు ఎప్పుడు అత్తలే, అమ్మలు ఎప్పుడు అమ్మలే అని మాత్రం నాకు అర్థమైపోయింది. క్షమించండి నేను ఈ మాట అంటున్నందుకు. మంచి అత్తలు ఉండొచ్చు లోకంలో, నేను కాదనట్లేదు, కానీ అలాంటి వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. కానీ నిజంగా ఎప్పటికీ ఆ తల్లికి ఎంతమంది బిడ్డలున్నానో కోడల విషయానికి వస్తే ఆమె అత్తలాగానే ప్రవర్తిస్తుంది, ఆమె అత్తలాగానే ఉంటుంది, కానీ అమ్మలాగా మారలేకపోతుందని ఇది భయంకరమైన మోసపు ఆత్మ అని ఈరోజు మీతో చెప్తున్నాను. అది మీకు తెలియకుండా మీలో ప్రవేశించిన మరి ప్రేమ లేని తత్వము అంటే ఆ బంధాలలో మరి నెమ్మది లేని సిచ్యువేషన్స్ కల్పిస్తుంది సాతాను మాత్రమే అని మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా కోడల్ని సైతం కూతురులాగా, అత్తని సైతం అమ్మలాగా మరి మీరు చూడగలరని ఈరోజు చెప్తున్నాను. మరి చూడండి, బెత్లెహేములోకి అడుగు పెట్టింది మరి ఎంత గొప్ప విశ్వాసపూర్వకంగా, ఇదిగో నీ మనుషులే, నీ జనాలే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా జనము, నా దేవుడు అని చెప్తూ వచ్చిన ఆ స్థలంలోనికి రాగానే దేవాది దేవుడు ఆ బిడ్డని ఎంతగా హెచ్చించాడంటే, అదే బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన అదే స్థలంలో మరి ఆ బిడ్డకు రావడం వలన ఆ బిడ్డనే దేవాది దేవుడు ఎన్నుకొని మరి ఆ బిడ్డ ద్వారానే మరి యేసు ప్రభు వారు వచ్చారండి. మనకి తెలిసిందే కదా, దావీదికి మరి తాతమ్మగా మరి ఈ రూతమ్మ ఉందని మనకి తెలుసు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక్క అడుగమ్మ నువ్వు వేసే ఒక్క విశ్వాసపు అడుగు ద్వారా దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించబోతున్నాడో, ఎంతగా గణపరచబోతున్నాడో. ఇక్కడ చెప్పాలంటే ఆమె వెనక్కి వెళ్తే ఆమెకి శాపకరమైన జీవితం ఉంటుందని నేను అనట్లేదు, కానీ ఆమె తీసుకున్న నిర్ణయం అది కేవలం నయోమి యొక్క జీవిత విధానాన్ని బట్టే. నయోమిలో ఈ రూతమ్మ చూసిన దేవుని ప్రేమ, దేవుని కరుణ, కటాక్షము, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ముందుకు వెళ్ళిన తర్వాత అంటే నెక్స్ట్ జరిగిన సంఘటన ఏంటంటే, సరే వాళ్ళ పాతింటికే వచ్చి ఆ పాతింట్లోనే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలీదు, ఒక గృహంలో అయితే వారు ఉన్నారు. కానీ అక్కడ రూతమ్మ ఏమంటుందంటే, ఇదిగో అమ్మ, నేను నిన్ను బట్టి వచ్చాను, మరి నేను ఈ దేశం నాకు కొత్త కాబట్టి మరి నాకైతే ఏం తెలీదు, నాకెవరు తెలియదు కాబట్టి నువ్వే నన్ను తీసుకొచ్చావు కాబట్టి నేను వచ్చాను కాబట్టి మరి నువ్వే నన్ను చూసుకో అని చెప్పేసి అనకుండా ఏమంటుంది తెలుసా, నువ్వు ఉండమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయటకు వెళ్ళి నీకు ఆహారాన్ని తీసుకొస్తానని ఒక కొడుకు పొజిషన్ని తీసుకొని మరి తెలియని దేశానికి, తెలియని ఊర్లో మరి అడుగు పెట్టడం అనేది జరిగింది. తన గురించి ఎప్పుడైతే నయోమి రూత్ ఇద్దరు వచ్చారో అప్పుడే మరి అక్కడున్న వారు, బెత్లెహేమ్ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా రూత్ గురించి, నయోమి గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి నయోమి రావడము జరిగింది, నయోమితో పాటుగా రూతమ్మ రావడం జరిగింది. రూతమ్మని మరి దేవాది దేవుడు అక్కడ వారి నోటి ద్వారా గణపరుస్తున్నాడు. బిడ్డ గురించి మరి రూతు గురించి అందరూ అక్కడ సాక్ష్యం చెప్తున్నారు. నిజంగా ఆ బిడ్డ, ఆ దేశపు బిడ్డ ఈ రాజ్యానికి ఈ రీతిగా వచ్చిందా, ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పేసి. చూడండి, ఇక్కడ నీ దేవుడే నా దేవుడు అని చెప్తున్న రూతమ్మ ఇంకొక కార్యం చేసింది ఏంటంటే, ఇదిగో మరి వారి మొయాబుల ఆచరణ ప్రకారంగా అంటే వాళ్ళ పద్ధతుల ప్రకారంగా వారు ఎవరినైనా ఎప్పుడైనా ఎట్లయినా పెళ్లి చేసుకోవచ్చని కానీ మరి ఆ రకంగా ఆమె పెరిగిన విధానానికి మరి ఆమె ఇంపార్టెన్స్
ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నిజదేవుణ్ణి తెలుసుకున్న ఈ కుమార్తె ఏం చేసిందంటే ధర్మశాస్త్రం ప్రకారంగా నయోమి ఏమి చెప్తే అది చేస్తూ నయోమి చూపిన మార్గంలో వెళ్ళి రెండో వివాహం చేసుకోవడం అనేది జరిగింది. అది కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా. చూడండి, మనము ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు ఒకవేళ ఒక అన్యురాలే మన ఇంటికి కోడలుగానో మరి అల్లుడుగానో వచ్చినప్పుడు వారు ఏంటంటే మన పద్ధతులు ఆచరించలేరండి. కొంచెం కష్టమైతే సరే, కొత్తగా వచ్చారు కదా వాళ్ళే తెలుసుకుంటారని మనం విడిచిపెడతా ఉంటాం, మరి వదిలేస్తూ ఉంటాం. కానీ వారు మన జీవితాన్ని బట్టి, మన సాక్షార్థకరమైన జీవితాన్ని బట్టి వారు ఆటోమేటిక్గా దేవుళ్ళకి వస్తున్నారా, లేకపోతే నీలో ఉన్న మోసపూర్వకమైన జీవితం, క్రైస్తు ఉండి కూడా క్రైస్తు లేని జీవితాల్లాగా మీరు జీవిస్తున్నప్పుడు వీళ్ళకంటే మేమే బెటర్ కదా అని వారిని మరి నువ్వు ఆటంకపరుస్తున్నావేమో ఒక్కసారి చూసుకో. ఇక్కడ రూతమ్మ ఎలా వచ్చిందంటే కేవలం నయోమి ద్వారా, కేవలం నీ దేవుడు నా దేవుడు అని చెప్పేసి అనడం మాత్రమే కాదు, ఆ ధర్మశాస్త్రాన్ని ఎలా అయితే నయోమి పాటించిందో, మరి ఎలా అయితే ఇజ్రాయెలీట్స్ అందరూ పాటిస్తున్నారో ఆ రీతిగానే ఈ తల్లి కూడా మరి పాటించడం అనేది జరిగింది. దానికి సాక్షార్థకరమే మరి బోయాస్తో తన వివాహం అండి. బోయాస్తో తన వివాహానికి అక్కడ కారణం ఇంకేమీ లేదు, కానీ కేవలం ధర్మశాస్త్రం ప్రకారంగా తను పాటించిన పద్ధతులండి. హల్లెలూయా. అవును, ఎవరైతే కిన్స్ మ్యాన్ అంటారని, అంటే ఎవరైతే మరి వారసులుగా నిలబడవచ్చో, ఎవరికైతే అర్హత ఉంటుందో, హక్కు ఉంటుందో, మరి తర్వాత తదనంతరం వంశాన్ని, అంటే ఇప్పుడు రూతమ్మ వంశాన్ని, అంటే నయోమి వంశాన్ని నిలబెట్టడానికి ఎవరికి హక్కుందో వారి ద్వారా మరి అక్కడ వంశావళి నిలబెట్టాలి అని చెప్పేసి అది ధర్మశాస్త్రంలో ఉంది. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా మరి బోయాజు అర్హత కలిగిన వాడు, మరి బోయాజు ద్వారానే అది జరగాలని దేవుడు కూడా నిర్ణయించాడు. కాబట్టి ఆ రీతిగా దేవాది దేవుడు రూతమ్మని బోయాజుని కలిపాడండి. ఇది కేవలం ఏదో ఆకర్షణ వల్ల వచ్చింది కాదు. ఒక పురుషుడే కదా, మరి నువ్వు చేసుకో, పలానా అబ్బాయి బాగున్నాడు, పలానా అబ్బాయి బాగుంటాడు, నువ్వు చేసుకోలేకపోతే ఇతను నీకు జీవితాన్ని ఇస్తాడని ఏదో గుట్టిగా ఇక్కడ నయోమి నడిపించలేదు. చూడండి, ఇక్కడ చూడండి ఏం జరిగిందంటే రూతమ్మ అయితే వెళ్తుంది, పలానా పొలానికి వెళ్ళింది, దేవుడు నడిపించిన పొలానికి వెళ్ళింది, అది బోయాజ్ పొలంగా ఉండింది. అప్పుడు బోయాజ్ గురించి తెలుసుకున్న నయోమి అయితే ఎవరో కాదు, మనకు సంబంధించిన వ్యక్తి, మనల్ని విడిపించడానికి మరి సరైన అర్హతలు కలిగిన వ్యక్తిగా మరి ఆయన మనల్ని విమోచిస్తాడు అని చెప్పినప్పుడు రూతమ్మ ధర్మశాస్త్రాన్ని 100% పాటించి, అవును లేదు నేను పెళ్లి చేసుకున్నాని మరి తృణీకరించవచ్చు, కానీ 100% అండి. హల్లెలూయా. అందుకే మరి రూతమ్మ గ్రంథంలో మరి అక్కడ 3వ అధ్యాయము 10వ వచనంలో చూసినప్పుడు ఎంత చక్కటి మాట ఉంటుందంటే, అక్కడ మరి ఈ మాట నేను చదువుతున్నాను. బోయాజ్ గారు పలుకుతున్న మాట, నా కుమారి, హల్లెలూయా, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే కానీ గొప్ప వారినే కానీ యవనస్తులనే కానీ నీవు వెంబడించక. చూడండి, కొద్ది వారినే కానీ మరి గొప్పవారినే కానీ యవనస్తులని ఎవరిని కూడా నీవు వెంబడించకుండా ఉండుట వలన నీ మునుపటి సత్క్రియ కంటేను ఇప్పటి సత్క్రియ ఇంకనూ గొప్పగా ఉందని చెప్పేసి సాక్ష్యం ఇస్తున్నాడు. డైరెక్ట్గా రూతుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, ముందు సత్ప్రవర్తన కంటే, అంటే ముందు సత్ప్రవర్తన ఏంటి, తన ఇంటిని తన వారిని అంతా విడిచిపెట్టి నయోమిని వెంబడించింది మొట్టమొదటి సత్క్రియ అయితే, మరి ఇప్పుడు ఈ స్త్రీ చేసిన పని ఏంటి అంటే, ఇదిగో దేవుని నామాన్ని గణపరచడానికి నిజదేవుణ్ణి హత్తుకున్న ఈ రూతమ్మ నిజదేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి లోబడింది అండి. ఇది అంతకంటే గొప్ప సత్క్రియగా బోయాజ్ గారు ముద్రిస్తూ సాక్ష్యం పలుకుతున్నాడు. అంత మాత్రమే కాదు, యవ్వనస్తుల వెంబడి పరిగెత్తకుండా, చూడు మరి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఏ రీతిగానా పెళ్లి చేసుకోవచ్చు ఆ సిచ్యువేషన్లో, కానీ అలా వెళ్ళకుండా ధర్మశాస్త్రాన్ని పాటించిన ఈమె మరి పునీతురాలుగా మరి నిలబడుతుందని ఈరోజు మీ సన్నిధిలో నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఇలాంటి సాక్షాత్కరమైన జీవితం క్రైస్తవుల స్త్రీలమైన మనకి ఎంతగా అవసరమో ఒక్కసారి ఆలోచించేయండి. నువ్వు అత్త పొజిషన్లో ఉన్నావా, కోడలి పొజిషన్లో ఉన్నావా, తల్లి పొజిషన్లో ఉన్నావా, కూతురు పొజిషన్లో ఉన్నావా నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజము, దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇలాంటి సత్క్రియలు మనలో ఉన్నప్పుడు దేవాది దేవుడు మనల్ని ఘనపరుస్తాడమ్మా, ఖచ్చితంగా ఘనపరుస్తాడు. నేనేదో గొప్పదాన్ని ఈరోజు నేను మీతో ఈ విషయాలు మాట్లాడట్లేదు, కానీ ఇలాంటి వచనాల ద్వారా నేను కూడా ఎన్నోసార్లు తప్పిపోయినను, పడిపోయినను. అవును ప్రభా, నెగిటివ్ తలంపులు వచ్చినప్పుడు, లేకపోతే ఆలోచన చేయకూడని ఆలోచనలు చేసినప్పుడు వెంటనే ఇలాంటి వచనాలను ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ మరి నిలబడగలిగినప్పుడు నేను కూడా నిలబడగలుగుతాను. ఆ బిడ్డకి ఇచ్చిన కృప నాకు కూడా ఇవ్వు దేవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారన్న వాగ్దానం ప్రకారంగా తిరిగి లేపుతాడమ్మా. ఈరోజు నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ పరిగెడుతున్నావో, అవును
దేవుని కాని బిడ్డల వైపు నువ్వు ఏ రీతిగా చూస్తున్నావో ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం ప్రకారం, అవును ధర్మశాస్త్రం అయితే కొట్టివేయబడింది నిజమే, కాదనట్లేదు, కానీ ధర్మశాస్త్రం అనేది మేలుకరమైనది, అవసరమైనదే. చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్లనే రూతమ్మ ఎంతగా హెచ్చించబడిందంటే యేసు ప్రభు వారికే మరి ముత్తాతమ్మ అయ్యిందమ్మా. హల్లెలూయా. ధర్మశాస్త్రం కొట్టిబడేయడానికి దేవుడు వచ్చి ఉన్నాడనేది కాదు, కానీ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నాయన్నే వాటిని కుదిల్చి మరి దాన్ని ఒకే మాటగా, ఒకే వాక్యముగా, ఒకే మరి కమాండ్మెంట్గా దేవాది దేవుడు నూతన నిబంధనని మరి తయారు చేశాడండి. అది మాత్రమే మనం అర్థం చేసుకుంటే అంతకంటే మించిన సత్యము మనల్ని మరి ఏళ్తుందండి. హల్లెలూయా. అంతకంటే మించిన సత్యము ఇంకొకటి లేదని మీతో నేను చెప్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి ఏ రీతిగా జరిగింది, మరి ఈ బోయాజ్ రూతమ్మ వివాహం అనేది ఏ రీతిగా జరిగిందంటే మరి కేవలం నయోమి వలన. చూడు, అసలు మన అత్తలు, ఈ లోకంలో ఉన్న అత్తలు, మరీ ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అత్తలు అసలు దీనికి ఒప్పుకుంటారా? వాళ్ళ కోడలు ఇంకొక పెళ్లి చేసుకుంటుందంటే ఒప్పుకుంటారా? అది కానే కాదు కదమ్మా. అంటే నేను చేసుకోవడం తప్పు పాపం అని నేను ఇక్కడ చెప్పట్లేదు, చేసుకోకూడదని కూడా నేను అనట్లేదు, కానీ మరి ఇలాంటి నయోమి లాంటి అత్తలు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారో చూడండి. ఆ బిడ్డ నన్ను నమ్ముకొని వచ్చింది, నాతో పాటుగా నా దేవుణ్ణి నమ్ముకొని వచ్చింది కాబట్టి అని చెప్పేసి తను ఏ రీతిగా నడిపించిందంటే, అవును పలానా బోయాజు పొలంలో అయితే ఇప్పటివరకు నువ్వు వెళ్ళి మరి అక్కడున్న ధాన్యాన్ని అయితే తెచ్చుకున్నావు, మరి ఒక పనిదానిగా వెళ్ళావో లేకపోతే ఒక అడుక్కుని దానిలాగా వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి అంటే అప్పుడున్న అది కూడా ధర్మశాస్త్రం ప్రకారమే మరి విధవరాళ్ళు మరి అక్కడ వదిలిపెట్టబడిన ఆ పంటని మరి తీసుకోవడానికి ఉన్న న్యాయం ప్రకారంగానే ఆ విధి ప్రకారంగానే ఈమె వెళ్ళిందమ్మా. కానీ ఇప్పుడు ఏ రీతిగా వెళ్ళమంటుందంటే, ఇదిగో రిడెంప్షన్లో అంటే విమోచనకి మరి కార్యము జరిపించేలాగున ఇదిగో అతను ధర్మశాస్త్రం ప్రకారంగా అతను అర్హుడు, నీకు అర్హత ఉంది, దీని ప్రకారంగా విడిపించబడ్డానికి, నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి, నూతనమైన జీవితం ఆరంభించడానికి ధర్మశాస్త్రం చెప్తున్న మాట ప్రకారంగా నువ్వు వెళ్ళమని చెప్పేసి గైడెన్స్ ఇచ్చిందండి ఇక్కడ నయోమి గారు. కానీ వెంటనే రూతమ్మ దాన్ని అంగీకరించి ఒప్పుకొని మరి ఏమి చెప్తే అదే చేసి బోయాజు దగ్గరికి వెళ్ళి తన పాదాల దగ్గర పడి ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా మరి చెప్పకనే తను చెప్పింది, నన్ను పెళ్లి చేసుకుని నన్ను విమోచించు, వంశాన్ని నిలబెట్టని మరి డైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బోయాజు గారు మరి అర్థమైంది కదండి, బోయాజు గారు వెంటనే తన మాట ప్రకారంగా మరి జరిపించాడు, నిలబెట్టాడు, తను ఇచ్చాడు మాట కూడా నిలబెట్టుకున్నాడు. మరి దేవుడు కూడా బోయాజ్ని ఘనపరచాడండి. మరి బోయాజ్కి ఒక విషయం అర్థమవుతుంది, ఏంటి తెలుసా? బోయాజ్ వాళ్ళ తల్లి ఎవరో కాదమ్మా, రాహాబు. అవును, రాహాబమ్మ ఎరుకో గూడ సమయంలో ఎరుకో గోడ మీద ఉన్న మరి ఆ స్త్రీయే ఎవరైతే మరి అక్కడ ఆ సమయంలో మరి ఇజ్రాయెలైట్స్ మరి వారికి సహాయం చేసిన స్త్రీయే. ఆ కుటుంబాన్ని ఏ రీతిగా దేవుడు కాపాడాడో మనకు తెలుసు. ఆ కుటుంబం నుండి వచ్చినవాడే, ఆ రహాబు నుండి వచ్చినవాడే ఈ బోయాజు అని కూడా వాక్యం చెబుతుంది. సో నేనేమంటున్నానంటే, బోయాజుకి కష్ట సుఖాలు తెలుసు, వేదన దుఃఖాలు తెలుసు, పాపాలు తెలుసు, అన్నీ తెలిసి అన్నీ చూసిన వాడు, మరి ఎంతో పవిత్రంగా బ్రతుకుతున్న వాడు బోయాజు, శ్రేష్టమైన వాడు. ఆ బోయాజుకి దేవాది దేవుడు రూతమ్మ అనే ఈ గుణవతిని మరి దేవాది దేవుడు ఇవ్వడం మాత్రమే కాదు, దేవుడు ఘనపరిచి హెచ్చించి వారి ద్వారానే ఆయన వంశావళిని మరి ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారానే మరి దేవాది దేవుడు దిగి వచ్చాడమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగింపులో నేను మీతో ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మరి మన జీవితంలో మనము కూడా ఎన్నో తప్పిదములు చేస్తాం, ఎన్నో పొరపాట్లు చేస్తాం. నయోమి నిజం చెప్పాలంటే తప్పు చేసింది, రాంగ్ డెసిషన్ తీసుకుంది, కానీ దేవుని విడిచిపెట్టలేదమ్మా. ఇది నేను మళ్ళా మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ ముగింపులో. మన జీవితంలో కూడా నిజమే, మనకి దేవుని చిత్తం ఏంటో తెలియదు కాబట్టి మనకి ఏది మంచిది అనిపిస్తే దాని ప్రకారంగా వెళ్ళిపోతాం. పర్వాలేదులే, దీనివల్ల దేవునికి ఏం కోపం రాదనో, లేకపోతే ఇది దేవుడు ఎందుకు కాదంటాడు, దీనిలో మనం తప్పేం చేయట్లేదు కదా అని ఒక తెలియకుండా మనము రాంగ్ డెసిషన్స్ అవి పాపాలు కాదండి. మరి మనం పాపం చేసేవారుగా కాదులే, కానీ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం కానీ దేవుని మాత్రం విడిచిపెట్టాం. అలాంటి సందర్భంలో ఒకవేళ దేవుని విడిచిపెట్టి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే దేవుడు కూడా వచ్చి నీకు సహాయం చేయలేడు. కానీ నువ్వు దేవుని నమ్ముకుంటూ ఒకవేళ పొరపాటున నువ్వు రాంగ్ డెసిషన్స్ కానీ తీసుకుంటే దేవాది దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు, సహాయం చేస్తాడని చెప్తున్నాను. ఈరోజు నయోమి జీవితంలో కూడా అలాగే జరిగింది.
రూతమ్మ విషయంలో కూడా అలాగే జరిగింది. రూతమ్మ అయితే ఏం తప్పు చేయలేదు, కాకపోతే తను మొయాబిరాలుగా ఉంది. తన పుట్టకేం పాపం కాదు, అంటే తను ఆ వంశం నుండి వచ్చినంత మాత్రాన అందులో తన తప్పేమీ లేదు. కానీ దేవుడు అంటే అలాంటి మరి ఒక అన్యురాల్ని మరి భయంకరమైన మరి ఎలా అంటే శాపగ్రస్తమైన మరి శాపాలతో నింపబడిన ఆ మొయాబి దేశం నుండి మొయాబి వంశీయురాలుగా వచ్చిన ఈ రూతమ్మని దేవుడు ఎంతగా కనపరిచాడంటే, నిన్ను నన్ను కూడా మనం ఎలాంటి పాప జీవితంలో ఉన్నా, ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను, మనం వెంటనే తప్పొప్పుకొని సరి చేసుకొని మళ్ళా యూటర్న్ చేసుకొని దేవుని వైపు తిరిగితే దేవుడు మనల్ని హెచ్చించి గణపరుస్తాడమ్మా. నీ ప్రయాణం అక్కడితో ఆగిపోదు, కానీ తిరిగి మరలా మరి ప్రారంభిస్తాడు, గణపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి 4 ఇంకొక విషయం ఏంటంటే, మరి అత్తల గురించి మరలా మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. దీని ద్వారా మనం నేర్చుకుందామా, మరి ముఖ్యంగా అత్త కోడళ్ళు అనే వాళ్ళు మరి ఈ రూతమ్మ ద్వారా, ఈ నయోమి ద్వారా మనం నేర్చుకొని మరి ఇతరులకి, లోకంలో ఉన్న అత్త కోడళ్ళకి మాదిరికరంగా మనం జీవించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను, ఎలాంటి అత్తలు ఉంటారంటే మరి మీరు ఆశ్చర్యపడొద్దు, కానీ ఇది నిజం. ఎలాగో కోడలంటే వారు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళకి సంబంధించింది అంతా కూడా విడిచిపెట్టి వస్తారు కదండి. విడిచిపెట్టి వచ్చినప్పుడు వారు ఏదో కట్న కానుకలు అయితే తీసుకొస్తున్నారేమో, అంటే నేను జనరల్గా మాట్లాడుతున్నానమ్మా, ఇది కంపల్సరీ మీరు కట్నాలు ఇవ్వాలని నేను లైసెన్స్ ఇవ్వట్లేదు. కానీ ఏమంటున్నా అంటే కట్నాలు అంత అంటే ఎంతవరకు వాళ్ళు ఇవ్వగలరు ఆ స్తోమతను బట్టి మరి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత వారు మొత్తం అయితే విడిచిపెట్టి వస్తున్నారు, వాళ్ళకి కలిగిందంతా విడిచిపెట్టి ఇదే నా కుటుంబం, ఇదే నా సమస్తం అని చెప్పేసి అత్త కుటుంబానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు హత్తుకుంటున్నారు. కానీ అత్తలు మాత్రం ఎలా చేస్తున్నారంటే, ఎలా అయిపోతున్నారు అంటే, అంటే ఇప్పుడు వచ్చారు అంటే తన భర్తకి సంబంధించిందంతా తనకే వస్తుంది, వాళ్ళకి సంబంధించిందంతా తన పుట్టిన వారికే వస్తుంది కదమ్మా. అంటే మనవాళ్ళకి మరి ఆ అత్త ఇవ్వాల్సిందే కదా. మరి దాని అర్థం ఏంటి అంటే, సంపూర్ణంగా ఆ వారసత్వంలోకి మరి అర్హతలోనికి ఆ కోడలు ఎంటర్ అవుతుంది. ఎక్కడి నుండి అంటే అమ్మగారింటి నుండి అత్తగారింటికి వచ్చినప్పుడు మరి ఈ అత్తలు ఏం చేస్తున్నారంటే ఆస్తి అంతా రాసిస్తారమ్మా. నిజమే, ఎందుకంటే వాళ్ళు వారసులు కాబట్టి ఇక తప్పదు కాబట్టి ఆస్తి అంతా రాసిస్తారు, మరి వాళ్ళే అనుభవించాలి. కానీ చిన్న విషయాల దగ్గర, ₹1 ₹10 దగ్గర నేను మా అమ్మతో అంటాను, మా తల్లితో నేను అంటాను, ఏంటమ్మా కోట్ల ఆస్తి మొత్తం కోడలికి ఇచ్చేసి చీపిరి పుల్ల దగ్గర వెనకాడతావేంటి అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉంటాను. నిజమే, చిన్న విషయాల దగ్గర ఇదేంటి ఇదెందుకు ఇవ్వాలి, అదెందుకు ఇవ్వాలి అంటారు. చిన్న దగ్గర ₹10 దగ్గర ₹50 దగ్గర, పోనీ అది 1000 దగ్గరే కావచ్చు, కానీ లక్షల కోట్ల ఆస్తి మాత్రం ఉన్న వాళ్ళు అంటున్నానండి ఇస్తారు, సమృద్ధిగా ఇస్తారు, కొడుకునే ఇచ్చేస్తారండి కోడలికి. కానీ మరి చిన్న విషయాల దగ్గర ఎందుకు వెనకాడతారో అర్థం కాదు. అంటే ఇది కేవలం మన మైండ్ సెట్ అమ్మా. ఈ మైండ్ సెట్ నుండి మనం బయటకు వస్తే తను నా బిడ్డ కదా, నా కోడలే కదా, నా కుటుంబాన్ని నిలబెడుతున్న వంశాన్ని నిలబెడుతున్న ఒక స్త్రీ కదా అని సంతోషించి నువ్వు హత్తుకుంటే మరి అంతకన్నా గొప్ప దీవెన ఇంకొకటి ఉండదు. అలాంటి సత్యము మనల్ని స్వతంత్రాలుగా చేస్తుంది. ఆ రీతిగానే మనం ఇతరులకి దీవెనకరంగా ఉండగలం. అదే మనం ఈరోజు నయోమి నుండి నేర్చుకుంటున్నాం. తన జీవితం అస్తవ్యస్తం అయిపోయినను తిరిగి దేవుని దగ్గరికి మరి దేవుడు ఇచ్చిన ఊరికి వచ్చినప్పుడు మరి అక్కడ ఏమైందంటే రూతమ్మ సైతము మరి దీవెనకరంగా మారింది, నయోమి కూడా దీవెనకరంగా మారిందండి. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో దేవా నా తల్లి, ఏ రీతిగా నయోమి జీవితాన్ని అలాగనే రూతమ్మ జీవితాన్ని ఆశీర్వదింపచేసావో నాయన, ఆ రీతిగా మా జీవితాలను కూడా దీవించి ఆశీర్వదించి ఈ లోకంలో మేము ఎలా జీవించాలో ఆ కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.